చూద్దాం ఒకసారి. సో ఈ రెండు శాసనాల గురించి మాట్లాడినట్లయితే సో ఒకటి మేకధోని శాసనం చూద్దాం. మేకధోని శాసనం. సో మేకధోని శాసనం ఒకటి. నెక్స్ట్ తర్వాత హిరడగల్లి శాసనము అన్నమాట. హిరడగల్లి శాసనం. సో ఈ రెండు శాసనాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో శాతవాహనుల యొక్క జన్మస్థానము కన్నడ దేశము అని చెప్పడానికి ప్రధాన ఆధారాలు అనమాట ఈ రెండు కూడా. ఓకేనా? శాతవాహనుల యొక్క జన్మస్థానము కర్ణాటక అనడానికి ప్రధాన ఆధార శాసనాలు ఏంటి అంటే ఒకటి మేఘధోని శాసనం, రెండు వచ్చేసి మనకు హిరడగల్లి శాసనం అని చెప్పొచ్చు అనమాట. చూడండి ఒకసారి. మేఘధోని అనేది ఎక్కడుందంటే నేటి కర్ణాటక రాష్ట్రంలో ఉందన్నమాట. ఓకేనా? నేటి కర్ణాటక రాష్ట్రంలో ఏ డిస్టిక్ అంటే బళ్ళారి జిల్లా అన్నమాట. ఓకేనా? కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉన్నటువంటి మేఘధోని అనేటువంటి గ్రామంలో ఈ శాసనం అనేది బయలుపడింది అన్నమాట. ఓకేనా? సో ఏ గ్రామంలో అంటే సో బళ్ళారి, చూడండి కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని మేఘధోని. ఓకేనా? సో మేఘధోని అనే ప్రాంతం నందు, ఓకేనా, బళ్ళారికి దగ్గరగా ఉంటుంది ఇది, మేఘధోని అనేటువంటి ప్రాంతం నందు సో ఈ శాసనం బయలుపడింది అనమాట. ఓకేనా? మరి ఈ శాసనాన్ని ఎవరు వేయించారు అంటే ఈ మేఘధోని శాసనాన్ని ఇక్కడ ఈ మేఘధోని అనేటువంటి ప్రాంతంలో పెద్ద రాతి బండ బయలుపడి ఉంటుంది, దాని మీద రాయబడి ఉంటుంది. సో ఆ శాసనం మేఘధోనిలో దొరికింది కాబట్టి ఆ శాసనానికి మేఘధోని శాసనం అనే పేరు వచ్చింది. సో ఈ మేఘధోని శాసనము వేయించింది ఎవరంటే మూడవ పులోమావి అనమాట. మూడవ పులోమావి వేయించడం జరిగింది. సో మరి పులోమావి మూడవ ఏడితే సో రెండవ వాడు కూడా ఉంటాడుగా. ఓకేనా? సో ఖచ్చితంగా ఇక్కడ మూడవ వాడు అంటున్నాం కాబట్టి మరి రెండవ వాడు ఎవరు? ఓకేనా? రెండవ వాడెవరు? సో మొదటి వాడెవరు అన్నప్పుడు సో మొదటి వాడు మీకు ఎన్నో వాడంటే 15వ శాతవాహన చక్రవర్తి. రెండవ వాడు ఎవరంటే 24వ శాతవాహన చక్రవర్తి. మరి మూడవ వాడు ఎన్నో వాడంటే 30వ శాతవాహన చక్రవర్తి అనమాట. ఓకేనా? సో మొత్తం ఎంతమంది పులోమావులు ఉన్నారు? ముగ్గురు పులోమావులు ఉన్నారు అనమాట. సో ఈ ముగ్గురు పులోమావులు, ఇక్కడ పులోమావి అంటే ఏంటంటే సో ఒక పులోమావి అనేది ప్యూర్లీ తెలుగు వర్డ్ అనమాట. ఓకేనా? సో పులోమావి అనేది తెలుగు భాషా పదం అనమాట. పులోమావి అనగా గడ్డిలో జన్మించినటువంటి వాడు అని అర్థం అనమాట. ఓకేనా? సో పులోమావి అనగా గడ్డిలో జన్మించినటువంటి వాడు. ఓకేనా? సో పులోమావి అనే పదం పూర్తిగా తెలుగు భాషా పదము. ఓకేనా? ఇలాంటి పులోమావులు 30 మంది శాతవాహన రాజులు ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు శాతవాహన రాజులు ఉన్నారు. మొదటి పులోమావి 30 మందిలో 15వ వాడిని మనము మొదటి పులోమావని, నెక్స్ట్ 24వ వాడిని రెండవ పులోమావని, అతన్ని వాసిష్ఠి పుత్ర పులోమావని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ 30వ వాడిని కూడా మూడవ పులోమావి అని పిలుస్తాం. ఆ మూడవ పులోమావి వేయించినటువంటి శాసనమే మేఘధోని శాసనం అని చెప్పొచ్చు. ఓకేనా? సో మూడవ పులోమావి వేయించినటువంటి శాసనం ఏంటంటే మేఘధోని శాసనం అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా ఒక శాసనం, ఇది మేఘధోనిలో బయలుపడినటువంటి శాసనం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ శాసనం ఏ భాషలో ఉంది అన్నప్పుడు సో ప్రాకృత భాషలో ఉంది అనమాట. ఈ శాసనం ఏ భాషలో ఉంది? సో ప్రాకృత భాషలో ఉంది అనమాట. ఓకేనా? సో ప్రాకృత భాషలో ఉంది అనేది గుర్తుపెట్టుకోండి, ప్రాకృతం. నెక్స్ట్ ఈ శాసనాన్ని వేయించిన వ్యక్తి ఎవరు అంటున్నాము? సో మూడవ పులోమావి అని చెప్తున్నాం అనమాట. సో ఈ శాసనంలో రెండు ప్లేసుల యొక్క ప్రస్తావన ఉంది. ఒకటి ఏంటంటే శాతవాహన. ఓకేనా? శాతవాహ నిహార అని రాయబడింది అనమాట. శాతవాహ నిహార అని, శాతవాహ నిరట్ట అనేటువంటి పదం ప్రస్తావించబడింది అనమాట. ఓకేనా? సో ఇక మేఘధోని శాసనంలో ప్రస్తావించబడినటువంటి పదం చూడండి. ఓకేనా? సో ఒకటి శాతవాహ నిహార అని, రెండోది శాతవాహ నిరట్ట అనేటువంటి రెండు పదాల ప్రస్తావన కలిగి ఉంది. అంటే ఇవి ఒక ఏరియాకు సంబంధించి. అంటే ఇక్కడ చూడండి, దీన్ని విడగొట్టండి ఒకసారి. సో శాతవాహన. ఓకేనా? శాతవాహన ప్లస్ ఆహార అంటే దీన్ని మనం కలిపి చదివితే శాతవాహన ఆహార, శాతవాహన అనే పేరు కలిగినటువంటి ఆహారము అని అర్థం అనమాట. ఆహారం అంటే రాష్ట్రము అని అర్థం. సో కాబట్టి రాష్ట్రం అనేది ఏ భాష పదం? సంస్కృత భాష పదము అనమాట. ఓకేనా? శాతవాహన ఆహారం, ఎందుకంటే శాతవాహనుల కాలంలో శాతవాహన రాజ్యం అనేది రాష్ట్రాలుగా విభజించబడి ఉంటుంది. సో శాతవాహనుల కాలం నాటి రాష్ట్రాలను ఏమని పిలుస్తామంటే రాష్ట్రాలను ఆహారములు అని పిలుస్తాం అనమాట. శాతవాహనుల కాలం నాటి రాష్ట్రాలను ఏం పేరుతో పిలుస్తాం? ఆహారములు అని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ శాతవాహన అనబడే ఆహారం అని అర్థం అనమాట. ఓకేనా? సో ఆహారం అంటే
ఏమని అర్థం? రాష్ట్రము అని అర్థం అనమాట. ఓకేనా? సో రాష్ట్రము, నేటి రాష్ట్రాలను పోలినటువంటివే ఆనాడు ఆహారాలు ఉండేటి అనమాట. ఓకేనా? అలాంటి ఆహారాల్లో ఒక ఆహారం పేరు శాతవాహన ఆహారం అనమాట. ఈ శాతవాహన అనే పేరుతో ఒక ఆహారం అనేది ఎక్కడుంది? కన్నడ దేశంలో ఉంది అని అర్థం అనమాట. సో నెక్స్ట్ శాతవాహ నిరట్ట అనే పదం కూడా ప్రస్తావించబడింది. దీన్ని విడగొట్టండి. శాతవాహన ప్లస్ రట్టము అని అర్థం అనమాట. రట్టము. ఓకేనా? శాతవాహని రట్టము అంటే అర్థం ఏంటంటే శాతవాహన అనే పేరు కలిగినటువంటి రట్టము అని అర్థం అనమాట. ఇక్కడ రట్టము అంటే ఏంటంటే ప్రాకృత భాషా పదం, రాష్ట్రము అనేది సంస్కృత భాషా పదం అనమాట. అంటే ఇక్కడ రాష్ట్రం అన్నా రట్టం అన్నా ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి. అంటే శాతవాహన అనే పేరుతో, ఓకేనా, శాతవాహన అనే పేరుతో ఒక ఆహారం ఉన్నది. ఓకేనా? ఆ ఆహారమును ఏమని పిలవచ్చు? రాష్ట్రము అని పిలవచ్చు, రట్టము అని పిలవచ్చు, ఆహారం అని పిలవచ్చు అని అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా? సో కాబట్టి ఈ శాతవాహన అనేటువంటి పేరు ఇప్పుడు ఈ ఒక ఆహారం అంటే ఒక రాజ్య విభాగానికి శాతవాహన అనే పేరు ఉంది కదా. కాబట్టి శాతవాహన లేక అంటే మేకధోని అనేటువంటి ప్రాంతం అదే బళ్ళారి జిల్లా ఏరియాను మనం శాతవాహన ఆహారం అని పిలుస్తాం అనమాట. ఆ శాతవాహన అనే ఆహారం పేరుతో ఒక ప్లేస్ ఉంది కదా కర్ణాటకలో, కన్నడ దేశంలో. కాబట్టి శాతవాహనుల యొక్క జన్మస్థానం కన్నడ దేశం అని అంటాడు అనమాట. ఎవరు? మనకు ఆ యొక్క వివి సుక్తంకర్. అందుకే కదా వివి సుక్తంకర్ శాతవాహనుల యొక్క జన్మస్థానం కన్నడ దేశం అనడానికి అతనికి సోర్స్ రెండే ఆధారాలు. ఒకటి మేఘధోని శాసనాన్ని తీసుకున్నాడు, రెండు హిరడగల్లి శాసనాన్ని తీసుకున్నాడు అనమాట. సో మేఘధోని శాసనం తీసుకున్నాడు, హిరడగల్లి శాసనం, రెండు శాసనం చదివాడు అతను. ఓకేనా? సో కాబట్టి ఈ శాసనం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో మేఘధోని అనేటువంటి ప్రాంతంలో సో మూడో పులోమావి వేయించినటువంటి పెద్ద రాజబండ దొరికింది. ఈ దీంట్లో సో రెండు అదే ప్లేస్ల పేర్లు ప్రస్తావించబడ్డాయి. అంటే రెండు రకాలుగా ఉన్నాయి ఇక్కడ. ఒక చోట శాతవాహన ఆహారాన్ని ఉంటుంది, ఒక చోట శాతవాహన నిరట్ట అని రాయబడి ఉంటుంది. రెండు పదాలు ఒకటే. అంటే ఇక్కడ రాజ్య విభాగం ఒకటే. శాతవాహన అనబడేటువంటి ఆహారము, దాన్ని మనం శాతవాహన అనబడేటువంటి రట్టము అని పిలుస్తూ శాతవాహన అనబడేటువంటి ఆహారము అనేటువంటి పిలవచ్చు అనమాట. ఓకేనా? అంటే ఆహారమును రట్టము అని పిలవచ్చు, రాష్ట్రము అని పిలవచ్చు అనేది గమనించండి. ఓకేనా? సో కాబట్టి ఈ శాతవాహన అనే పేరు ఈ శాసనంలో ఉంది కాబట్టి శాతవాహనుల యొక్క జన్మస్థానము కన్నడ దేశం అని వాదించినటువంటి చరిత్రకారుడు ఎవరంటే వివి సుక్తంకర్ అనమాట. ఓకేనా? వివి సుక్తంకర్. ఒకటి గమనించాలి మనం. ఓకేనా? శాతవాహనులు ఎంతమంది ఉన్నారు? మొత్తము 30 మంది శాతవాహనులు ఉన్నారు. సో మరి 30 మంది శాతవాహనులో 30వ వేయించినటువంటి శాసనంలో ఈ విషయం ఉంది. అదే మొదటి వానికి సంబంధించిన ఇదే శాతవాహన ఆహారం అనబడే శాతవాహన అనబడే ఆహారములో శాతవాహన అనబడే రట్టము లేదా రాష్ట్రమునందు, ఓకేనా, సో ఈ యొక్క శ్రీముఖునికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికి ఉండింటే ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సి వచ్చిండేది అనమాట. వాళ్ళ యొక్క జన్మస్థానం కన్నడ దేశం అనడానికి. ఓకేనా? సో మొత్తం 1వ శాతవాహన చక్రవర్తి దగ్గర నుంచి సో 30వ శాతవాహన చక్రవర్తి తీసుకుంటే మొదటి వాడైనటువంటి శ్రీముఖుడు ఉన్నాడు కదా, శ్రీముఖుడు 30వ వాడు మూడో పులోమావి అను. అంటే ఈ మూడో పులోమావికి శ్రీముఖునికి సుమారుగా 400 సంవత్సరాల గ్యాప్ ఉంది అనమాట. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? సుమారుగా 400 సంవత్సరాలు వాళ్ళ మధ్య గ్యాప్ ఉంది అనమాట. కానీ ఎటువంటి శ్రీముఖునికి సంబంధించి ఎటువంటి ఆధారాలు అనేవి కన్నడ దేశంలో బళ్ళారి జిల్లాలో దొరకలేదు. కాబట్టి సో ఈయన చెప్పే సిద్ధాంతం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అని. సో ఇక్కడ నేను చెప్పాను ఫస్టే, ఇక్కడ తప్ప కరెక్ట్ అనేది పక్కన పెడితే సో శాతవాహనుల యొక్క జన్మస్థానం కన్నడ దేశం అని వాదించింది ఎవరు, దానికి ప్రధాన ఆధారాలుగా వేటిని తీసుకున్నాడు వివి సుక్తంకర్ అనే విషయాన్నే ఎగ్జామ్లో అడుగుతారు. కానీ నిజంగా ఇది నువ్వు తెలుసుకొని కరెక్టా లేదా తప్ప అని చెప్పేసి నువ్వు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. చరిత్రలో ఇలానే చదువుకోవాలి మనం. ఓకేనా? క్వశ్చన్ అడిగేటప్పుడు మేఘధోని శాసనాన్ని ఎవరు వేయించారని అడుగుతాడు. ఓకేనా? మేఘధోని శాసనం కర్ణాటక రాష్ట్రంలోని బెల్లారి జిల్లాలో ఉంది. ఓకేనా? సో ఈ శాసనాన్ని వేయించినటువంటి రాజు మూడో పులోమావి. ఈ శాసనంలో ప్రస్తావించబడిన రాజ్య విభాగం పేరు శాతవాహన ఆహారము. శాతవాహన అనబడేటువంటి రట్టము. రట్టమును రాష్ట్రం అని పిలవచ్చు. రాష్ట్రం అనేది సంస్కృత భాషా పదం, రట్టం అనేది ప్రాకృత భాషా పదం. సో కానీ ఇక్కడ ఈ యొక్క పద ప్రస్తావన, ఈ రాజ్య విభాగాల ప్రస్తావన 30వ వాడైనటువంటి మూడో పులోమావి వేయించినటువంటి మేఘధోని శాసనంలోనే ఉన్నది. సో కాబట్టి మొదటి వాడైనటువంటి శ్రీముఖుని యొక్క ప్రస్తావన ఈ ఏరియాలో అతనికి సంబంధించిన ఆధారాలు ఏమీ దొరకలేదు. కాబట్టి ఇతను చెప్పే సిద్ధాంతాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? కానీ అతని వాదనే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది అనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్. తర్వాత వచ్చేసి శాతవాహనులకు సంబంధించినటువంటి జన్మస్థానము కన్నడ దేశం అని అనడానికి సుక్తంకర్ 2వ శాసనాన్ని కూడా తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ శాసనాన్ని ఎవరు, ఈ శాసనం ఎక్కడ దొరికింది? ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలోనే
ఓకేనా. ఇది కూడా బళ్ళారి జిల్లాలోనే దొరికింది అనమాట. ఓకేనా. సో మేకధోనికి సమీపంలోనే ఉంటుంది ఇక్కడ కూడా. సో మేకధోనికి సమీపంలోనే ఈ యొక్క ప్లేస్ హిరడగల్లి అనేటువంటి ప్లేస్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇది కూడా ఏ రాష్ట్రం అని చెప్తున్నాను, ఓకేనా, కర్ణాటక రాష్ట్రంలో, ఓకేనా, బళ్ళారి జిల్లాలో. సో బళ్ళారి జిల్లాలో మేకధోని అనేటువంటి ప్రాంతానికి దగ్గరగానే ఈ హిరడగల్లి అనేటువంటి ప్లేస్ కూడా ఉంటుంది అనమాట. సో అక్కడ బయలుపడినటువంటి శాసనం కాబట్టి దీన్ని హిరడగల్లి శాసనం అని పిలుస్తాం. వాస్తవానికి ఇది ఎవరు వేయించారంటే ప్రాచీన పల్లవరాజు వేయించాడు అనమాట. ఓకేనా. సో ప్రాచీన పల్లవులు, ఇక్కడ పల్లవులు ఎన్ని రకాలు, పల్లవులు 3 రకాలు అనమాట. సో ఒకటి ప్రాచీన పల్లవులని, పాలక్కడ్ పల్లవులని, నెక్స్ట్ 3 మహాపల్లవులని, ఆ మహాపల్లవులనే నవీన పల్లవులని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో ఒకటేంటి ప్రాచీన పల్లవులు, ఏన్షియంట్ పల్లవాస్ అంటాం. ఓకేనా. పాలక్కడ్ పల్లవాస్ అంటాం, పాలక్కడ్ పల్లవాస్ అంటాం. నెక్స్ట్ తర్వాత మూడోది మహాపల్లవాస్, వీళ్ళని మనం నవీన పల్లవులు అని పిలుస్తాం అనమాట. ఈ ప్రాచీన పల్లవ వంశానికి చెందినటువంటి శివ స్కందవర్మ వేయించడం జరిగింది. దీన్ని శివ స్కందవర్మ వేయించడం జరిగింది అనమాట. ఓకేనా. శివ స్కందవర్మ ప్రాచీన పల్లవ వంశానికి చెందిన శివస్కందవర్మ వేయించినటువంటి శాసనమే హిరడగల్లి శాసనం అనమాట. హిరడగల్లి శాసనం అనమాట. ఈ హిరడగల్లి శాసనంలో కూడా ఏం ప్రస్తావించబడింది అన్నప్పుడు, ఓకేనా, ఈ హిరడగల్లి శాసనంలో కూడా 2 పదాల ప్రస్తావన కలదు. సో ఒకటి ఏంటంటే సేమ్ మీకు మేకధోని శాసనంలో ఏ పదం అయితే ఉందో శాతవాహ వాహనాహార, శాతవాహనాహార అనే పద ప్రస్తావన ఉంది. నెక్స్ట్ రెండవది ఏంటంటే శాతవాహ నిరట్ట, శాతవాహ నిరట్ట, శాతవాహ నిరట్ట అనేటువంటి పద ప్రస్తావన ఉంది అనమాట. అంటే ఇది కూడా ఒక ప్లేస్ పేరే కదా. సేమ్ ఇక్కడ ఈ శాసనంలో ఏ విషయం ఎంత ఉందో ఆ శాసనంలో కూడా అదే విషయం ప్రస్తావించబడింది. అంటే ఒక ప్లేస్ పేరును, ఒక ప్లేస్కు శాతవాహనుల యొక్క పేరు ఉన్నదనే భావించి వాళ్ళ యొక్క జన్మస్థానం కన్నడ దేశం అని చెప్పడానికి వీలు కాదనమాట. ఎందుకంటే ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలాంటి పేరు అంటే కర్ణాటక రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్ర భూభాగంలో శాతవాహన ఆహార అనేటువంటి ఒక ఆహారం ఉండేదని, అందుకే శాతవాహనుల యొక్క జన్మస్థానం కన్నడ దేశం అని వివేక సూక్తంగారు అంటున్నాడు కదా. ఒకవేళ ఇది కూడా నిజం కావాలంటే సో ఇక్కడ కర్ణాటక తప్ప మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా శాతవాహన అనే పేరుకు దగ్గర సంబంధం ఉన్నటువంటి పేర్లు అసలు ఎక్కడ ఉండకూడదు. కానీ మన ఆంధ్రదేశంలో ఉన్నాయి, ఎక్కడ అవసరం ఎందుకు. సో ఆంధ్రదేశంలో తీసుకుందాం. ఓకేనా. ఆంధ్రదేశంలో కర్నూలు జిల్లా తీసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో నందికొట్కూరు అనేటువంటి ప్లేస్ ఉందన్నమాట. ఓకేనా. నందికొట్కూరు, ఓకేనా, కర్నూలు జిల్లాలో నందికొట్కూరు అన్నమాట. ఈ నందికొట్కూరుకు దగ్గరగా ఒక ఊరు పేరు ఉందన్నమాట. దాని పేరే సాతానుకోట అన్నమాట. సాతానుకోట, ఓకేనా. సాతానుకోట అనేటువంటి ప్లేస్ ఉంది అనమాట. ఓకేనా. ఒక ఊరి పేరు ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ సాతానుకోట అనేటువంటి ప్లేసే మనము శాతవాహన అనేటువంటి పేరు వచ్చిండొచ్చు కదా. ఓకేనా. శాతవాహనులు ఆ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఆ ప్లేస్కు శాతవాహన అదే సాతానుకోట అని వచ్చిండొచ్చు కదా. అలా అయితే ఓకేనా. నెక్స్ట్ శాతానుకోట, నెక్స్ట్ తర్వాత వచ్చేసి నందికొట్కూరు అనమాట. నెక్స్ట్ తర్వాత నందికొట్కూరు, సాతనూరు. నెక్స్ట్ తర్వాత ఆ కర్నూలు జిల్లాలోనే ఆదోని తాలూకా ఉంది కదా. ఆదోని తాలూకాలో మరొక పేరు ఉంది అనమాట. సాతనూరు అనేటువంటి పేరుతో ఒక ఊరు ఉందన్నమాట. ఓకేనా. ఇక్కడేమో సాతనూరు, నందికొట్కూరు దగ్గర ఉండేది సాతానుకోట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత గుంటూరు జిల్లాలో సత్యనపల్లి అనేటువంటి ఒక ప్లేస్ ఉందన్నమాట. సో కాబట్టి సత్యనపల్లి అనేది కూడా శాతవాహన పదానికి దగ్గర సంబంధాన్ని సూచిస్తా ఉంది కదా. సాతనూరు అనేటువంటి ఊరి పేరు కూడా మనకు శాతవాహన వంశనామానికి దగ్గర సంబంధాన్ని చూస్తూ ఉంది. నందికొట్కూరు దగ్గర ఉన్నటువంటి సాతానుకోట కూడా మనకు శాతవాహన వంశనామానికి దగ్గర సంబంధాన్ని చూస్తూ ఉంది. కాబట్టి సో ఆంధ్రదేశము కూడా శాతవాహనులకు జన్మస్థానం అనొచ్చు కదా. శాతవాహనులకు జన్మస్థానం ఇదే బేస్ చేసుకుంటే వివి సిక్తంకారు యొక్క సిద్ధాంతాన్ని నమ్మినట్లయితే మన ఆంధ్ర సిద్ధాంతాన్ని బలపరిచే వాళ్ళు కూడా ఏమని పిలవచ్చు, నువ్వు చెప్పేటువంటి ఇలాంటి పేర్లు మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నాయి. సో ఆంధ్ర రాష్ట్రంలో పలాని కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు దగ్గరగా ఉన్నటువంటి సాతానుకోట ఉంది, ఆదోని దగ్గర సాతనూరు ఉంది, గుంటూరు జిల్లాలో సత్యనపల్లి ఉంది. కాబట్టి ఈ 3 పదాలు శాతవాహన పదానికి దగ్గర సంబంధం ఉన్నాయి. కాబట్టి సో మేము కూడా శాతవాహనులకి జన్మస్థానం ఆంధ్రదేశం అనొచ్చు అని చెప్పేసి అతనికి కౌంటర్ ఇచ్చు అనమాట. ఓకేనా. సో అలా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనకు మహారాష్ట్ర, ఇది ఏపీ కదా. నెక్స్ట్ మహారాష్ట్ర తీసుకుందాం.
సో మహారాష్ట్రలో పరిజాగడ పరిజాగడ అనేటువంటి ఒక డిస్టిక్ అనమాట. ఓకేనా. ఈ పరిజాగడ అనేటువంటి ఒక జిల్లాలో ఓకేనా ఒక ప్లేస్ ఉంది అనమాట. శాతవాహను శాతవాహనుని శిఖరం అనే పేరుతో ఒక ప్లేస్ ఉంది అనమాట. శాతవాహనుని శిఖరం. ఓకేనా. సో మహారాష్ట్రలో కూడా శాతవాహన పేరుకు దగ్గర సంబంధాన్ని చూపించే లేదా శాతవాహన పేరుతో కూడినటువంటి ఒక ఊరి పేరు ఉందన్నమాట. శాతవాహనుని శిఖరం అని. ఈ శాతవాహనుని శిఖరాన్ని బేస్ చేసుకొని శాతవాహనుల జన్మస్థానం మహారాష్ట్ర అనొచ్చు కదా. కాబట్టి వివి సుప్తంకర్ యొక్క సిద్ధాంతాన్ని మనం నమ్మచ్చా నమ్మకూడదు అనేది మీకు అర్థం కావాలి ఇక్కడ. ఓకేనా. సో కాబట్టి శాతవాహనుల యొక్క జన్మస్థానము ఏమన్నారు ఓకేనా కర్ణాటక అని చెప్పింది ఎవరు? శాతవాహనుల యొక్క జన్మస్థానం కర్ణాటక అని చెప్పింది ఎవరంటే వివి సుప్తంకర్. వివి సుప్తంకర్ ఈ సిద్ధాంతాన్ని బలపరచడం కోసం సో ఎన్ని శాసనాలను తన ఆధారాలుగా తీసుకున్నాడు? ఒకటి మేఘధ్వని శాసనం, రెండు హిరడగల్లి శాసనం తీసుకున్నాడు. నెక్స్ట్ తర్వాత మేఘధ్వని శాసనం ఎక్కడ ఉంది? కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని సో మేఘధ్వని వద్ద బయలుపడింది. సో దీన్ని వేయించింది ఎవరంటే మూడో పులోమావి వేయించాడు. ఇది ఏ భాషలో ఉంది? ప్రాకృత భాషలో బయలుపడింది. ఈ శాసనంలో ఉన్నటువంటి పదాల ప్రస్తావన ఏంటి? సో ప్రాంతాల పేర్లు ఏంటంటే శాతవాహన ఆహార, శాతవాహన అనబడేటువంటి రట్టము లేదా రాష్ట్రము, శాతవాహన అనబడే ఆహారము, ఆహారమునే రాష్ట్రం అంటాము, రట్టము అంటాము, రట్టమే రాష్ట్రముగా మార్పు చెందుతుంది. రట్టం అనేది ప్రాకృత భాషా పదం, రాష్ట్రం అనేది సంస్కృత భాషా పదం అనేది మనం గమనించాలి. ఓకేనా. సో కాబట్టి శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏమని పిలిచేవారు? ఆహారాలు అని పిలిచేవారు. ఇది మీకు అడ్మినిస్ట్రేషన్ దగ్గర క్లియర్ గా వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ హిరడగల్లి శాసనం. ఈ హిరడగల్లి శాసనం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని మేఘధ్వనికి దగ్గరగా సో ఈ హిరడగల్లి అనేటువంటి ఊరుంది. ఆ ఊరిలో ఒక పెద్ద రాతి శాసనం బయలుపడింది. ఇది కూడా ప్రాకృత భాషలోనే లిఖించబడి ఉంది. ఈ శాసనాన్ని ప్రాచీన పల్లవరాజు అయినటువంటి శివస్కందవర్మ వేయించాడు. ఈ శాసనంలో ఉన్న కొన్ని ప్రదేశాల పేర్లు ఏంటి అంటే శాతవాహన అనబడేటువంటి ఆహారము, సో శాతవాహన అనబడే రట్టము లేదా రాష్ట్రం యొక్క ప్రస్తావన ఈ శాసనంలో కూడా కనిపిస్తా ఉంది. సేమ్ మేఘధ్వని లాగానే. సో కానీ ఈ యొక్క శాసనాల్లో ఉన్నటువంటి ఈ ప్రదేశాల పేర్లను బేస్ చేసుకొని శాతవాహనుల యొక్క జన్మస్థానాన్ని మనం డిసైడ్ చేసేటట్లు ఉంటే ఓకేనా. సో ఆంధ్రదేశంలో కూడా ఇలాంటి దగ్గర సంబంధం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అది కూడా నందికొట్టూరుకు దగ్గర అంటే కర్నూలు జిల్లాలోని నందికొట్కూరుకు దగ్గరగా ఉన్నటువంటి సాతానుకోట, కర్నూలు జిల్లాలోని ఆదోని తాలూకాలో ఉన్నటువంటి సాతనూరు, గుంటూరు జిల్లాలోని సత్యనపల్లి, ఈ మూడు ప్రాంతాలు కూడా ఆంధ్రదేశంలో శాతవాహన పదానికి దగ్గర సంబంధాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి శాతవాహనుల యొక్క జన్మస్థానం ఆంధ్రదేశం అని చెప్పవచ్చు. కానీ మహారాష్ట్రలో కూడా ఇలాంటి పేరుతో ఒక ఊరి పేరుంది. అది ఎక్కడంటే మహారాష్ట్రలోని పరిజాగడ అనేటువంటి జిల్లాలో సో శాతవాహనుని శిఖరం అనేటువంటి ప్లేస్ ఉంది. సో కాబట్టి అక్కడ కూడా శాతవాహన అనే పేరుతో ఒక ఊరు ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పొచ్చు? శాతవాహనుల యొక్క జన్మస్థానం మహారాష్ట్ర అనేటువంటి పేరుతో చెప్పవచ్చు అనమాట. ఇంతటితో మనకి ఏమైపోయింది? సో మనకు ఓకేనా శాతవాహనుల యొక్క జన్మస్థానం కన్నడ దేశం అనేటువంటి వాదన కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమైనా అర్థం కాకుండా చూడండి ఒకసారి. ఓకే కదా, అంతా వినపడుతుంది కదా? సిలబస్ వాయిస్ క్లారిటీ ఉందా? ఇప్పుడు ఏమనుంటే చెప్పండి. ఓకేనా. ఆల్రెడీ మనం జన్మస్థానంలో ఆ యొక్క ఆంధ్ర వాదాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏ వాదం కంప్లీట్ చేసుకోవాలి? కర్ణాటక వాదాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ తర్వాత ఇప్పుడు విదర్భ వాదానికి వెళ్తాం. ఓకేనా. సో విదర్భవాదం చూద్దాం. నెక్స్ట్ తర్వాత మూడవ సిద్ధాంతం విదర్భవాదము. సో శాతవాహనుల యొక్క జన్మస్థానము విదర్భ అని చెప్పింది ఎవరు అనేది మనం చూస్తాం అనమాట. ఓకేనా. శాతవాహనుల యొక్క జన్మస్థానం ఇక్కడ శాతవాహనులు. ఓకేనా. ఈ శాతవాహనులకు సంబంధించిన జన్మస్థానం విదర్భ అని చెప్పింది ఎవరంటే సో వివి మిరాసి అనమాట. వివి
మిరాసి అన్నమాట. సో వివి మిరాసి అనమాట. శాతవాహనుల యొక్క జన్మస్థానం కర్ణాటక అని చెప్పింది ఎవరంటే వివి సుక్తంకర్ అనమాట. శాతవాహనుల యొక్క జన్మస్థానం ఆంధ్రదేశం అని చెప్పింది ఎవరంటే బార్నెట్, నెక్స్ట్ తర్వాత విఎస్ స్మిత్ అండ్ ఈజే రాప్సన్ అనేటువంటి నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడతాం. వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ఆంధ్ర చరిత్రకారులు కూడా ఉన్నారు. ఓకేనా. శాతవాహనుల యొక్క జన్మస్థానం ఆంధ్రదేశ్ విదర్భ అని చెప్పింది. ఇక్కడ విదర్భ అన్నప్పుడు ఎక్కడ ఉన్న ప్లేసు అనేది మనం చూస్తే ఇది మహారాష్ట్ర భూభాగం. ప్రస్తుతం అయితే మహారాష్ట్రలోనే ఉంది ఇది. ఓకేనా. ఇది మహారాష్ట్ర అనుకుంటే ఈ ఉత్తరాన ఉన్నటువంటి భూభాగాన్ని అంతా మహారాష్ట్ర అనుకోండి. ఓకేనా. సో దీన్ని అంతా కూడా విదర్భ అనుకోండి, అలా గుర్తుపెట్టుకోండి నేను. సో ఇదంతా కూడా మనం విదర్భ అని చెప్పొచ్చు. ఓకేనా. సో విదర్భ అనేటువంటి ప్రాంతమే శాతవాహనుల యొక్క జన్మస్థానం అని చెప్పింది ఎవరంటే వివి మిరాసి అనమాట. వివి మిరాసి. ఈ వివి మిరాసి సో శాతవాహనుల యొక్క జన్మస్థానము. ఓకేనా. శాతవాహనుల యొక్క జన్మస్థానము విదర్భ అని నిర్ధారించటకు రెండు యొక్క ఆధారాలను, రెండు శాసనాలను ఎంచుకోవడం జరిగిందనమాట. ఇంతకుముందు మనకు వివి సుక్తంకర్ ఏ శాసనాలను బేస్ చేసుకొని శాతవాహనులకి జన్మస్థానం కన్నడ దేశం అని చెప్పాలనుకున్నాడో, అలాగే ఈయన కూడా ఏం చేశాడంటే రెండు శాసనాలను బేస్ చేసుకొని శాతవాహనుల యొక్క జన్మస్థానము విదర్భ అని చెప్పాడు అనమాట. ఓకేనా. సో విదర్భ అని చెప్పాడు. ఏంటి ఆ శాసనాలు అంటే, సో ఒకటి వచ్చేసి మనకి, ఓకేనా, సో ఒకటి వచ్చేసి నాసిక్ శాసనము అనమాట. హతిగుంప శాసనం అనమాట. మొదటిది హతిగుంప శాసనము అనమాట. హతిగుంప శాసనము అన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఇది. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. హతిగుంప శాసనము. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఓకేనా, రెండవది ఏంటంటే నాసిక్ శాసనము అనమాట. సో నాసిక్ శాసనం అండ్ హతిగుంప శాసనం అనమాట. సో హతిగుంప శాసనం, నాసిక్ శాసనం అనమాట. ఈ రెండు శాసనాలను బట్టి, ఈ రెండు శాసనాల్లో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని ఈ రెండు శాసనాల మీద స్టడీ చేసినటువంటి వివి మిరాసి శాతవాహనుల యొక్క జన్మస్థానం విదర్భ అని చెప్పాడు అనమాట. ఓకేనా.